వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రజలు మనకి ఇచ్చారు. అన్ని జిల్లాల కంటే కూడా అది కాపాడుకుందాం. దానికి అక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం పనిచేద్దాం. ఈ ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకుపోదాం. ఇంకొక పక్కన నీరు చెట్టు నరేగా డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకా కొంత ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ ఏదైతే అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకుంటే లోకల్గా కానీ ఈ బిల్స్ ఇవ్వండి ఇక్కడ అని చెప్తే అవన్నీ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన మీరు చూస్తే రాజధాని రైతులకు కూడా కౌలు ఇచ్చాం. 400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. వాళ్ళని పెట్టని ఇబ్బందులు లేవు. అయినా కూడా అది కూడా మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూసుంటారు, ఏదైతే పోలీసును కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నాం. అకౌంటబిలిటీ తీస్తున్నాం. 5 సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక జవాబుదారీతనం లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం, ఎవరినంటే వాళ్ళని వేధించడం, కొంతమంది అదే పనిగా కూర్చొని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చేస్తూనే ఒక జవాబుదారీతనం తేవడానికి మీరు చూస్తున్నారు. ఎక్కడో ముంబైలో ఉండే యాక్ట్రెస్ అరెస్ట్ చేసిన విధానం మీరు చూశారు. అందుకే అలాంటి వ్యక్తులపైన చాలా క్లియర్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అవి కూడా ఉంటాయి. ఇంకొక పక్కన మత్స్యకారులకైతే మీరు ఒకసారి చూస్తే మనం హామీలు ఇచ్చాం. మత్స్యకారులకు 217 జీవో రద్దు చేశాం. చేనేత జీఎస్టీ ఎత్తివేస్తా ఉన్నాం. ఒకవేళ అది వీలు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే బట్టలకి రీఎంబర్స్మెంట్ ఇస్తా అన్నాం. అది కూడా అమలు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి మినిమం శాలరీ 25,000 ఇచ్చేట్టుగా నిర్ణయం చేశాం. బీసీలకు ఈరోజే చట్టసభల్లో 33% రిజర్వేషన్లకి కేబినెట్లో పాస్ చేశాం. అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీ కూడా పంపిస్తాం. బీసీలకు చట్టసభల్లో 33% కోసం మనం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇది కాకుండా అర్చకుల వేతనాలు కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ చూస్తే 3 కోట్ల హౌసెస్ శాంక్షన్ చేశారు. అర్బన్ రూరల్లో ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయలు పెట్టారు. మనం కూడా ఒక హామీ ఇచ్చాం. ఎక్కడైనా సరే ఇండ్లు లేకపోతే అందరికి ఇండ్లు కట్టిస్తామని. ఇప్పుడు కట్టిన ఇండ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. భవిష్యత్తులో ఎవరికి ఇల్లు లేకపోయినా ఆ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఆ అప్లికేషన్స్ అన్ని మీరు కలెక్ట్ చేస్తే ఎన్యూమరేషన్లో ఇది కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, గ్రామాల్లో ఇచ్చే ఇంటి జాగా 3 సెంట్లు ఇస్తాం. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా లేదనకుండా ఇల్లు కట్టించే బాధ్యత